వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. సంజీవని ప్రాజెక్టుపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. 5 పిల్లర్లతో ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ నిర్వహిస్తామని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదన్న ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలాఖ్యా. కనకదుర్గమ్మ హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ గా మార్చే యత్నం గుర్తింపు. మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సంజీవని ప్రాజెక్టుపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం, నారావారిపల్లిలో సమర్థవంతంగా అమలవుతోన్న ప్రాజెక్టును జిల్లా కల్లా రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని అధికారులకు సీఎం నిర్దేశించారు. వైద్య పరీక్షల ఫలితాలను వాట్సాప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. అయితే ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్స్ అవసరం కానున్నాయి. 162 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు వివరించగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్ లో నమోదు చేస్తున్నారని అధికారులు వివరించారు. మరోవైపు వ్యక్తిగత హెల్త్ రికార్డు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా అన్నారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గేలా సేవలు అందించగలగాలని, ప్రివెంట్ హెల్త్ పై దృష్టి పెట్టాలన్నారు. యోగా, న్యూట్రిషన్, మెడిటేషన్, ప్రాణాపాయం వంటివి తప్పనిసరిగా అనుసరించడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం చెప్పారు. సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఏ మేరకు మెరుగైందో పరిశీలించాలని సూచించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలఖ్యా స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిరోజు 14 నుంచి 15,000 వరకు గ్యాస్ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో ఉన్న మొత్తం 29 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలఖ్యా మాట్లాడుతూ అర్బన్ ప్రాంతాల్లో 27 ఏజెన్సీలు ఉండగా రూరల్ ప్రాంతాల్లో కూడా సరిపడా సరఫరా ఉందన్నారు. ప్రస్తుతం 1,00,000కు పైగా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ పర్యవేక్షణ పెంచుతున్నామని చెప్పారు. కంచికచర్లలో ఒకే ఏజెన్సీ వద్ద ఎక్కువ మంది ఒకేసారి రావడం వల్ల ఒత్తిడి పెరిగిందని వివరించారు. గ్యాస్ బుక్ చేసిన వెంటనే అదే రోజు డెలివరీ కోసం ఒత్తిడి చేయవద్దని, కనీసం 24 నుంచి 48 గంటలు వేచి ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరం ఉన్నప్పుడే సిలిండర్ బుక్ చేసుకోవాలని, అవసరం లేకుండా ముందుగానే బుకింగ్స్ చేయవద్దని సూచించారు. ఎక్కడా కూడా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు గ్యాస్ సిలిండర్లు అమ్మకూడదని, అలాంటి ఘటనలు గమనిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. పానిక్ బుకింగ్స్ వల్ల మనకి ఇంకా బుకింగ్స్ పెండింగ్ ఉన్నవి చూసుకుంటే 1,36,000 వరకు పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 25,000 సిలిండర్స్ అన్ని ఏజెన్సీస్ కలిపి డెలివరీ చేస్తున్నారు. అండ్ మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏం వచ్చిందంటే, ఒకటి ఎక్కువ ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే ఉంది. మనం యూజువల్గా డెలివరీ 48 అవర్స్లో డెలివరీ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పానిక్ బుకింగ్స్ వల్ల, ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల కొంచెం ఏజెన్సీ నుంచి కూడా డెలివరీ చేయలేకపోతున్నారు. అండ్ ఎక్కువ 48 అవర్స్ కాకుండా ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే మనకి ఉంది. సో అది అన్ని ఏజెన్సీ వైస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మనం ప్రతి ఏజెన్సీస్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసాము. అండ్ స్పెషల్ ఆఫీసర్స్ నుంచి కూడా మనం డేటా తీసుకుంటున్నాము. గూగుల్ స్ప్రెడ్షీట్ పెట్టుకొని సప్లై మేనేజర్స్ నుంచి అండ్ ఇంకా ఈ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ ఏజెన్సీస్ నుంచి కూడా డేటా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఎక్కువ బ్యాక్లాగ్ ఉంది. ఇప్పుడు ఒక ఏజెన్సీలో 10,000 కన్నా ఎక్కువ పెండెన్సీ ఉంటే అక్కడ ఎక్కువ లోడ్ పంపడానికి కూడా సప్లై మేనేజర్స్తో మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ డిఎస్ఓ కూడా సప్లై మేనేజర్స్తో ప్రతిరోజు యాక్చువల్లీ మేము సప్లై మేనేజర్స్తో టచ్లో ఉన్నాము. సో ఎక్కడెక్కడ ఎక్కువ లోడ్ పెండెన్సీ ఉంది అక్కడ ఎక్కువ పంపడానికి కూడా ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అర్బన్ ఏరియాలో 25 డేస్ తర్వాతనే ఎల్పిజి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రూరల్ చూస్తే 45 డేస్ వరకు వాళ్ళు ఆగాలి. సో అండ్ 90% వరకు ఓటీపీ బేస్డ్ డెలివరీయే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏమీ రాకూడదు ఉద్దేశంతో 90% వరకు మన జిల్లాలో ఓటీపీ బేస్డ్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే, ఇక్కడ కంచికచర్లలో ఒక భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. అక్కడ ఓటీపీ బేస్డ్ డెలివరీ జరగట్లేదు, కొంచెం తక్కువ చేస్తున్నారు, లైక్ 50% అంతా. సో అందుకని మన సప్లై మేనేజర్ హెచ్పిసిఎల్ సప్లై చేస్తారు.
ఒక 2 రోజు వాళ్ళకి సప్లై లేకుండా ఆపించారు. సో దానివల్ల మనకి అక్కడ కొంచెం ఎక్కువ ప్యానిక్ బుకింగ్స్ రావడం, డైరెక్ట్గా నిన్న చూస్తే అక్కడ మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చేసారు. డైరెక్ట్గా వాళ్ళే సిలిండర్స్ తీసుకొని ఈ రోజు బుక్ చేసుకుని మాకు ఈ రోజే సిలిండర్ కావాలని అలా కూడా పబ్లిక్ అంతా వచ్చేసి అక్కడ చాలా క్రౌడ్ అయిపోయింది నిన్న. సో మేము యాక్షన్ తీసుకుంటామంటే షోకాస్ నోటీస్ ఇస్తాము అండ్ వాళ్ళకి పెనాల్టీ వేస్తాము. అది కాకుండా ఇప్పుడు మనం ఒక ఏజెన్సీని మూసేస్తే సో అది ప్రజలకే ఇబ్బంది అయిపోతుంది. సో ఇప్పుడు ఆ భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ చూస్తే మనకి 9,000 కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 9,000 కనెక్షన్స్ని ఇప్పుడు ఆ ఏజెన్సీ మీద మనం యాక్షన్ తీసుకొని క్లోజ్ చేసేస్తే ఆ 9,000 పబ్లిక్ కూడా ఇబ్బంది పెడతారు. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తున్నాము, షోకాస్ నోటీస్ ఇచ్చాము, ఇంకా పెనాల్టీ కూడా వేస్తున్నాము. అండ్ ప్రజలకి కూడా పబ్లిక్ కూడా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు 25 days అర్బన్ అండ్ 45 days రూరల్ దయచేసి ఆగండి. అండ్ ఇంకా నాకు ఏజెన్సీస్తో నేను రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాను. మొన్న కూడా తీసుకున్నాము, వాళ్ళందరినీ పిలిపించాము. వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళ దగ్గర సిలిండర్స్ లేదు, అంటే ఎంటీ సిలిండర్స్ లేదు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో బంగారం దారి మళ్లించే యత్నం వెలుగులోకి రావటం తీవ్ర సంచలనంగా మారింది. రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెడుతుండటాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన కొందరు సిబ్బందిని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై సమగ్ర విచారణకు దుర్గగుడి ఈవో శ్రీనాథ్ నాయక్ ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో బంగారం దారి మళ్లించే యత్నంలో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది. మహామండపంలో సోమవారం హుండీ లెక్కింపు ప్రక్రియలో భాగంగా వచ్చిన బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెడుతుండటాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన కొందరు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సుమారు 1.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. వేస్టేజ్ పై అనుమానం రావడంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎస్పీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసులు సమక్షంలో వెరిఫై చేశారు. దేవస్థానం ఈవో శ్రీనాథ్ నాయక్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి సంబంధిత సిబ్బందికి మెమోలు జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణ ఆదేశించారు. కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటనలు వరుసగా 4వసారి వెలుగులోకి రావడం గమనార్హం. సీసీ కెమెరాల పర్యవేక్షణ, త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వటం భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలపై ఉదాసీనత ప్రదర్శిస్తే భక్తుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ కఠిన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీ లెక్కింపు సందర్భంగా వచ్చిన వేస్టేజ్ లో బంగారం ఉన్న వ్యవహారానికి సంబంధించి విచారణకు దేవస్థానం ఈవో శ్రీనాథ్ నాయక్ ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. జగన్ క్రిమినల్ దోపిడీ విధ్వంసాల క్రెడిట్ ను ఎవరూ చోరీ చేయలేరని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. తన 5 ఏళ్ల పాలనలో చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి క్రెడిట్ చోరీ చేసేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అబద్దాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఆయన సైకో బ్యాచ్ పరితపిస్తోందని అన్నారు. జగన్ అవినీతి క్రెడిట్ ను ఎవరూ చోరీ చేయలేరంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేని క్రెడిట్ జగన్దేనని అన్నారు. రాష్ట్రానికి విధ్వంసకారుడు, దోపిడీదారుడేనని క్రెడిట్ జగన్ కు మాత్రమే సొంతమన్నారు. సొంత బాబాయిను హత్య చేసి పిన్నమ్మ తాలిబొట్టు తెంచిన కేసులో జగన్ ఆడిన డ్రామాల క్రెడిట్ కూడా ఎవరూ చోరీ చేయలేరని చెప్పారు. కన్న తల్లి, సొంత చెల్లిని రోడ్డున పడేసిన క్రెడిట్ ఎవరు కోరుకోరు అని వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్, గంజాయి వంటి క్రెడిట్లతో యువత సహా ఎందరో జీవితాలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకుంటూ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, ఇవాళ యావత్ భారతదేశాన్ని ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక చక్కటి సుపరిపాలన అందిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలనకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ సంస్థలు ఏమైనా పెట్టుబడులకు తీసుకుని వస్తూ ఉంటే ఇవన్నీ నేనే మాట్లాడాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా క్రెడిట్ అంత చోరీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
మరి రీసెంట్గా మన ఆర్సెల్ఆర్ మిట్టల్ దగ్గర దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మొన్న శంకుస్థాపన చేస్తే నేను ఎప్పుడో 2021లోనే వాళ్ళని ఆహ్వానించాను కాబట్టి వాళ్ళు వచ్చారు ఇప్పుడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని అభూత కల్పనలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు ఇవాళ ఎదుటివారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకుంటాకి ఏమీ లేదు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పిన 100 సార్లు అబద్ధాలు చెప్తాడు, అవే అబద్ధాలు సైకో బ్యాచ్ ఉన్నారు కింద, వాళ్ళు మోస్తా ఉంటారు. అవి ఇదేనా మీ క్రెడిట్? ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ఇది వాస్తవం. నేరాలు చేశారు, అనేక దోపిడీ చేశారు. అలాంటి క్రెడిట్ని ఎవరు మీకులాగా ఆ క్రెడిట్ని సాధించలేరు. మీరు చేసినటువంటి విధ్వంసాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు నడుమ రావణ వాహనంపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల భక్తులకు దర్శనమిచ్చారు. రావణ వాహనంపై స్వామి వార్లను కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు సోమవారం అర్చకులు, వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూలమంత్ర హవనములను పూర్తి చేశారు. బ్రహ్మోత్సవ వాహన సేవలో భాగంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారి అమ్మవార్లతో కలిసి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, పాలక మండలి సభ్యులు పి రాఘవరాజు, ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేడు మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారి ఆలయం వద్ద రాయబారము నిర్వహిస్తారు. రాత్రి 10:30 గంటలకు బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ దుర్గామల్లేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల నడుమ రావణ వాహనంపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల భక్తులకు దర్శనమిచ్చారు. రావణ వాహనంపై స్వామి వార్లను కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. జగ్గయ్యపేట ఆటోనగర్ లో భూగర్భ జలాల కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో జిల్లా అధికార బృందం బోర్లను పరిశీలించి నీటి నమూనాలు సేకరించింది. కెమికల్ కర్మాగారాల కాలుష్యం కారణంగా నీరు కలుషితమవుతోందని ఆరోపణలపై ఈ తనిఖీలు నిర్వహించారు. జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ కాలుష్యం వల్ల చిన్న పరిశ్రమలు నష్టపోయి ఉపాధి కోల్పోయామని వాపోయారు. శాంతినగర్ వరకు ప్రభావం ఉందని అక్కడ కూడా పరిశీలనలు చేయాలని కోరారు. ఇప్పటికే 2 కాలుష్య కారక కర్మాగారాలను మూసివేశామని, మరిన్ని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హెచ్చరించారు. కాలుష్యం గురించి కొంతమంది మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగనే దాని గురించి ఒక జాయింట్ కమిటీ, అంటే ఎక్కడెక్కడ పొల్యూషన్ జరుగుతుంది, దాని నివారణ చర్యలు ఏం తీసుకోవాలనే దాని గురించి ఒక జాయింట్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం ఉంది. ఈ జాయింట్ కమిటీలో ప్రాక్టీస్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్, రెవెన్యూ, బాయిలరు, వివిధ శాఖలకు లేబర్ డిపార్ట్మెంటు, వివిధ శాఖలకి సంబంధించిన డిపార్ట్మెంట్లన్నీ కూడా ఇక్కడ ఉన్న 6 ఇండస్ట్రీస్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా వైలేషన్స్ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వైలేషన్స్, అలాగనే కాలుష్యానికి సంబంధించిన వైలేషన్స్ ఏమైనా ఉంటే కనుక వారి మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కమిటీకి ప్రజల యొక్క సమస్యలను ప్రజాప్రతినిధులకు తీసుకెళ్ళినప్పుడు మనకి వారు కూడా ఒక కమిటీ ఫామ్ చేసి ఈ ఇష్యూస్ని ప్రాపర్గా రిజాల్వ్ చేయండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని అడగడం కూడా జరిగింది. ఆ బేసిస్ మీద కూడా వారు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. వాటర్, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది, దాన్ని రెక్టిఫై చేయమని చెప్పారు.
ఇవన్నీ కూడా ఈ 3 రోజులు ఈ కమిటీ ఇక్కడే ఉంటుంది. వీటికి సంబంధించిన అన్ని తీసి రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఒక 2 ఇండస్ట్రీస్ మనం ఆల్రెడీ ఇక్కడ హజార్డస్ వేస్ట్ ప్రాసెస్ చేసే ఇండస్ట్రీస్ని కూడా వైలేషన్స్ గమనించినప్పుడు షేర్ అహ్మద్పేటలో ఒక ఇండస్ట్రీని, అలాగనే కొంగరగట్టు మలయ్య అనుకున్న ఒక ఇండస్ట్రీస్ని కంప్లీట్ క్లోజ్ చేయడం జరిగింది. ఏదైనా కాలుష్యం కలిగిస్తున్నటువంటి పరిశ్రమలు మనం విధించినట్టు నియమ నిబంధనలు పాటించకపోతే తప్పనిసరిగా వాటి మీద అయితే కఠిన చర్యలు ఉంటాయి. కఠిన చర్యలే కాదు, వారు ఎన్విరాన్మెంటల్కి చేసిన వైలేషన్స్ కూడా వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్ విధించి ఆ కాంపన్సేషన్ అమౌంట్ కూడా వారి వల్ల ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అయింది రెక్టిఫై చేయడానికి వాడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న 6 పరిశ్రమలకు కూడా మనం ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్ వేయమని రికమెండ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కాలుష్య ప్రధాన కార్యాలయం నందు విచారించి వాళ్ళ ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్ కట్టించేసి ఏదైనా ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఉంటే కన్నా ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. నేను ఆటోనగర్లో జగ్గైపేట ఆటోనగర్లో చిన్నపాటి వర్క్షాప్ నడుపుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాల పైబడింది ఈ కెమికల్ ఫ్యాక్టరీ మూలంగా ఆటోనగర్లో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది. గాలి కూడా విపరీతంగా ఉన్న దాడి స్మెల్ పీల్చడానికి వీలు కాకుండా వాసన వస్తుంది. కనీసం ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఈ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు గ్రౌండ్ వాటర్ ని రీబోరింగ్ చేసి గ్రౌండ్ లోకి పంపిస్తున్నారు. దాని మూలంగా గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయినాయి. గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఈ రకంగా ఉంది. కనీసం మేము ఇంటికి వెళ్ళే టైంలో చేతులు కడుక్కునేది కూడా పనికి రాకుండా పోయినాయి ఈ వాటర్. దీని గురించి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ వాటర్ దీనికి కమిటీ వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నారు. మాకు ఈ కమిటీ వాళ్ళని కాకుండా కొత్త కమిటీ పటిష్టమైన న్యాయం చేసే వాళ్ళని కమిటీని ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళ వల్ల ఈ కమిటీ వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, శాంపిల్ తీసుకున్నారు, వెళ్తున్నారు. మాకు ఏ విధమైన రిపోర్ట్ అనేది ఇవ్వట్లేదు. దీని గురించి పటిష్టమైన చర్య తీసుకునే వాళ్ళ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎలాంటి సమాధానం కానీ ఏమి కానీ లేదు. ఇదిగో చేస్తాం. ఆటోనగర్ లోని కెమికల్ కర్మాగారాల నుంచి వచ్చే పొల్యూషన్ లో భాగంగా గత 10 సంవత్సరాల నుంచి పొల్యూషన్ మీద పోరాడుతా ఉన్నాం. గాలి, నీరు, భూగర్భ జలాలు మొత్తం నాశనం అయిపోయినాయి. దీని మీద 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఏ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాని మీద మేము ఒక ఉద్యమంలాగా ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని దీన్ని టౌన్ వైడ్ గా నియోజకవర్గ స్థాయిగా తీసుకెళ్లడం కోసం గత 4 రోజులుగా సంతకాల సేకరణ కార్యక్రమం కూడా మన శాంతినగర్ లో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా స్థానిక శాసనసభ్యులు కానీ నాయకులందరూ రావటం, మాకు వారు ఈ కమిటీని ఇస్తామని చెప్పి ఇవాళ ఒక 12 డిపార్ట్మెంట్లతో ఒక కమిటీని పంపించారు. మరి 3 రోజులు వారు ఇక్కడే ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం, మరి దీని మీద ఒక నిర్ధారణ తీసుకొస్తాము అని చెప్పి అంటున్నారు. మరి 10 సంవత్సరాల నుంచి మేము ఈ మాట వింటానే ఉన్నాం. మరి ఈ 3 రోజుల్లో అధికారులు ఏం చేస్తారని వెయిట్ చేస్తా ఉన్నాం. నిజంగా మాకైతే ఇంటిల 10 ఇక్కడ ఆటోనగర్ కార్మికులు కానీ ఎవరికి కూడా ఇల్లు వెళ్ళని పరిస్థితిలో ఉంది. దీనిలో భాగంగా ఏపీఎస్సీ వారేమో మాకు దానికి సంబంధం లేదు, మీరు తినకపోయినా సరే మీరు ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు నిర్బంధించడం జరుగుతుంది. మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ట్యాక్స్ ని కూడా రిమూవ్ చేయాలని చెప్పి కూడా మేము అధికారులను కోరటం జరిగింది. వారు ఏదైనా ఒక వారం రోజుల్లో మరి నిర్దిష్టమైన హామీ ఇస్తామని చెప్పారు. వేచి చూస్తాను. ఎప్పుడు P4 పథకం వార్షికోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్షించారు. మౌలిక వసతులు, గృహాలు, తాగునీరు, రహదారులు, ఆరోగ్యం, విద్యా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పేదరిక నిర్మూలనలో భాగంగా స్వయం ఉపాధి, మహిళా సాధికారత, యువతకు నైపుణ్య శిక్షణను మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు.
రాజధాని అమరావతి అంశంలో వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావులు వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీలో చర్చకు రాని వారు ఇప్పుడు బయట మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రతినిధులు చట్టసభల్లో మాట్లాడితేనే అది ప్రజల గొంతుక అవుతుందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ అమరావతిపై గతంలో చేసిన ఆరోపణలు కాలం తప్పు అని నిరూపించిందని, రాజధాని మార్పుకు బలమైన కారణాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. 3 రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేశారని విమర్శించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఆస్తి సృష్టి కోసమేనని, భవిష్యత్తు తరాలకు ఇది గర్వకారణమవుతుందన్నారు. వైసీపీ తమ స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు పెట్టిన ప్రెస్ మీట్ రాజధాని మీద చూస్తుంటే గతంలో మన పెద్దలు చెప్పేవాళ్ళు దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినాయి అని. అంటే ఆ సామెత ఎందుకు చెప్పామంటే 28వ తారీఖు ఒక ప్రత్యేక తీర్మానం ఉంది, అసెంబ్లీకి రండి అని చెప్పి అందరికీ చెప్తే మీరు అసెంబ్లీకి రాలా. మేము అడిగాం స్పష్టంగా అసలు మీ వైఖరి ఏంటని. మీరు కూడా ఏం చెప్తున్నారు? రాజధాని విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో చర్చించి తదుపరి కార్యాచరణ చేస్తాము. ఇది మీ నిర్ణయం. అంటే మీ నిర్ణయాన్ని మేము తప్పట్టం, కానీ మీరు అన్నారు కదా ప్రజలకి అవసరాలకి అనుగుణంగా రాజధాని మార్చే హక్కు ఉండాలని. మరి మీరు ప్రజలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రజలు కావాలంటున్నారు, వద్దంటున్నారా? అసలు మీ స్టేట్మెంట్ అయ్యా బొత్స గారు, ధర్మాన్ గారు, ఎవరో కొత్త ఎమ్మెల్యేలు కదా మేము చెప్పొచ్చు, కానీ మీలాంటి సీనియర్స్ మీరు ఇలా మాట్లాడతాం మట్టుకి ఇది రాజకీయ పరిణితి ఉన్నట్లుగా మాకు అనిపించట్లా. ఏం చెప్పారు మీరు? రాజధాని మార్చే హక్కు ప్రజలకు ఉండాలి, తప్పులేదు. ప్రజల అవసరాలు కాలానుగుణంగా రాజధాని మార్చే హక్కు ప్రభుత్వాలకు ఉండాలి, తప్పులేదు. ప్రజా నిర్ణయం మేరకు గతంలో మద్రాసు నుంచి కర్నూలుకి, ఆపై హైదరాబాద్కి, ఇప్పుడు అమరావతికి రాజధాని మారలేదని క్వశ్చన్ మార్క్ వేశారు. అసలు మీ స్టేట్మెంట్లో మీ ప్రశ్నలో సమాధానం ఉంది. ప్రజల్లో 4 కోట్ల మంది 6 కోట్ల మంది ప్రజలుంటే వాళ్ళ అభిప్రాయం ఎలా చెప్తారు? ఒక తీర్మానం. మీరు కౌన్సిల్ని రద్దు చేయమని చెప్పి తీర్మానం చేశారు. ఏ ప్రజలు కోరుకున్నారో ఆ రోజున? అప్పుడు మీకు ఇది గుర్తురాలేదా? ప్రజల కోరిక అనుగుణంగా ఉండాలని ఎలా తీర్మానం చేశారు మీరు? కౌన్సిల్ రద్దు చేయాలని చెప్పి. అంటే చట్టసభలు అనేవి ప్రజల భావాలకు అనుగుణంగా ఉండాలనేది మన రాజ్యాంగం చెప్తుంది. 4 కోట్ల మంది వాళ్ళు చెప్పలేరు కాబట్టి 4 కోట్ల మంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా చట్టసభల్లో మెజారిటీ అభిప్రాయాన్ని అందరూ గౌరవించాలి. ఇది నేను చెప్పింది కదా, రాజ్యాంగం చెప్పింది. ఈ చిన్న ఫండమెంటల్ విషయం మీరు ఎట్లా మర్చిపోయారు? నాకు అర్థం కావట్లా. ప్రజలకు హక్కులు ఉన్నాయి. ఆ రోజున శివరామకృష్ణ కమిటీ అని, ఇంకో కమిటీ అని, ఆ కమిటీ వేసి రాజధాని నిర్ణయించారు. మీరు కూడా ఉండాలన్నారు, 30,000 ఎకరాలు కావాలన్నారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత 3 ముక్కల రాజధాని అన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం రాజధానికి చట్టబద్ధత కల్పిస్తున్నాం. అంతేగాని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రాజధాని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంజీవని ప్రాజెక్టుపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. 5 పిల్లర్లతో ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ నిర్వహిస్తామని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదన్న ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలాఖ్యా. కనకదుర్గమ్మ హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ గా మార్చే యత్నం గుర్తింపు. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.